మిథున రాశి వాళ్ళకున్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, రాహువు యోగించట్ల. 9వ స్థానంలో రాహువు సంచారం ఉంది గాబట్టి, ఒక్కొక్కసారి స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీరెవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే సూచనలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే అబ్రాడ్ ఎళ్ళాలని ఎంత ప్రయత్నించినా చివరి క్షణంలో అబ్రాడ్ వెళ్ళలేక ఇబ్బందులు పడే సూచనలు గూడా ఉన్నాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు. అబ్రాడ్ ప్రయత్నాల్లో ఇబ్బందులు. ఇటువంటివి 9వ ఇంట్లో రాహువు వల్ల మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు గూడా ఇబ్బందులు పొందుతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే చాలా శక్తివంతమైన పరిహారం ఆదివారం పూట మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. ఆదివారం సాయంత్రం 4:30-6 మధ్యలో అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు. లేదా గ్రామ దేవతల ఆలయాల్లో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తులు 2 వేసి దీపాలు వెలిగించండి. ఈ నిమ్మ దీపాలు పెడితే 9వ ఇంట్లో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అబ్రాడ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల వల్ల మోసపోకుండా ఉంటారు.